హాయ్. మీలో వైఫై తెలియనిది ఎంతమందికి? సో, ఆల్మోస్ట్ అందరికీ వైఫై అంటే ఏంటో తెలుసు. ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన మేజర్ ఐటెమ్ వైఫై. అసలు ఈ వైఫై ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? మీకెవరికైనా ఐడియా ఉందా? సో, ఈ వైఫై పుట్టడానికి ఒక హాలీవుడ్ హీరోయిన్ వల్ల కారణం అంటే తెలుసా మీకు? 1940స్‌లో హడీ లేమర్ అనే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉండేది. యాక్చువల్‌గా ఆవిడ యాక్టింగ్ చేస్తూ పాటు బయట చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ వరల్డ్ వార్ II టైంలో అక్కడ సైంటిస్ట్‌లకి హెల్ప్ చేసేది. ఆ టైంలో ఆమె ఒక కొత్త టెక్నాలజీ తయారు చేసింది. దాన్నే ఫ్రీక్వెన్సీ హోపింగ్ అంటారు. అసలు ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ అంటే ఏంటి? ఇది ఎప్పటికప్పుడు సిగ్నల్స్ మార్చుకుంటూ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం కదా! మార్చుకుంటూ వెళ్ళటంతోటి శత్రువులు దీన్ని క్యాచ్ చేయలేరు. సో, ఇది టార్పెడోని గైడ్ చేయడం కోసం హెల్ప్ చేశారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నెమ్మదిగా అదే వైర్‌లెస్ కమ్యూనికేషన్ కింద మారి ఇవాళ మనం వాడే బ్లూటూత్, జీపీఎస్, వైఫై టెక్నాలజీస్ అన్నిట్లికి